బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నేతలపై దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందని జగ్గారెడ్డి అన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలో 4 ఏళ్ల నుంచి తనపై దుష్ప్రచారం జరుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. చెప్తున్నాను, మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే పొడిచినట్టు అవుతుంది నాకైతే. ఎందుకంటే ఈ సమస్య ఈనాటిది కాదు, 4 ఏళ్ల నుంచి ఉంటున్నది. రోజు ఏం దరిద్రమో, ఈ దరిద్ర వ్యవహారం ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ పార్టీలో, ఈ దరిద్ర ప్రచారం ఎందుకు జరుగుతుందో, అసలు ఏమవుతుందో కానీ ఈ మీరు అడిగే ప్రశ్నలకు ఇంత బతికి ఇంత రాజకీయం చేసి ఎన్నో సభలు పెట్టి, అసలు ఆనాడు రాహుల్ గాంధీ గారు సభ 2017లో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసి ఇంత చేసినా మళ్ళీ మమ్మల్ని ఇవి మీరు పొడుస్తూనే ఉన్నారు. మీడియా ప్రతినిధులు మీ శీల పరీక్ష అని పొడుస్తున్నారు. ఇంతకంటే దరిద్రమైన ప్రచారము కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఇవన్నీ నేను రాహుల్ గాంధీ గారి ముందు చెప్తా, అన్ని విషయాలు చెప్తా. తప్పు కాదు, మీది తప్పు కాదు. మీడియాని నేను ఏది కూడా తప్పు అంట. మీడియా మీరు అనేక ప్రశ్నలు అడగాలి, మేము చెప్పేకాడికి చెప్తాము. మీకు కొన్ని చెప్పని రాహుల్ గాంధీ గారికి చెప్తాము. తప్పకుండా ఆడైతే అన్నీ చెప్తా, నేను మీకు చెప్పలేకపోతున్నా. కానీ ఎస్, మీరు అనే ప్రశ్నలేనే జవాబు ఉంది. మీరే అంటున్నారు కదా, మీ పార్టీలే మీ మీద ప్రచారం జరుగుతుందని మీరే అంటున్నారు. మీ ప్రశ్నలో మీ జవాబు ఉంది. కాబట్టి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ విషయాలు కూడా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తున్నా. అంటే మీరు అడిగిన ప్రశ్నను కూడా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మాది అసలు రాజకీయం, అసలు కింద సెకండ్ క్యాడరు కార్యకర్తలు అసలు అది చాలా ఉన్నాయి. అందుకే చాలా విషయాలు మీ ముందు చెప్పలేను. పిలిపించారు, నేను అట్లా పైరవకాన్ని కాదు, ఇట్లా నేను వీడికి వచ్చి లైన్లో నిలబట్టి కాదు, పిలిస్తే వస్తా లేకపోతే రానంతే. నాకు అంత కర్మ లేదు, అంత అవసరం లేదు. పిలిస్తేనే వచ్చిన జగ్గారెడ్డి అనేటువంటి పిలిస్తేనే వస్తాడు, అడుక్కొని రాడు. కర్మ ఇవనికి లాలుచి, ఇవనికి భయం నాకు. నథింగ్, అందరి ముందే చెప్తా ఈరోజు. చూడండి, అందరి ముందు చెప్తా, నేను అందరి ముందు చెప్తా, కానీ మీకు వచ్చి చెప్పా, అదైతే క్లియర్. అది ఏం చెప్పబోతున్నారు సార్? ఇక వెళ్ళే ముందు మాతో ఏం చెప్పబోతున్నారు? మీతో చెప్పదలుచుకోలేదు, మీతో ఏమి చెప్పాను. అన్ని రాహుల్ గాంధీ గారు చెప్పాలనుకున్నా, మీరు ఏదో అనుకోకుండా మైకులు పెట్టారు, కొన్ని అయినా చెప్పాలి కాబట్టి చెప్పిన మీకు. 1 ఇయర్ నుంచి మార్పు ఇదంతా. ఇక నేను అప్పుడు 1 ఇయర్ కంటే ముందు రాహుల్ గాంధీ గారు కలిసిన కదా, కొంతవరకు సూచనలు చేశారు. సూచన ప్రకారం 1 ఇయర్ ఉన్నా. అందుకే మీరు ఎప్పుడు కూడా ఈ 1 ఇయర్లో నన్ను మీడియాలో ఎప్పుడు కూడా చూడలేరు. ఈ మధ్యలో మొన్న రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో చూసిరు నన్ను. మళ్ళీ ఈరోజు పిలుపు వచ్చింది రాహుల్ గాంధీ గారికి, వచ్చిన వారితో మాట్లాడతాను. మాట్లాడి వారికి అనేక విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను చెప్పినా కదా, ప్రతి ప్రశ్నకు జవాబు నేను చెప్పలేను. చెప్పే అంత ప్రోటోకాల్ కూడా నాది కాదు.